మనుషునికి భూమి మీద పరిపాలన చేయగలిగేటువంటిది ఒకటి ఉంది. అయితే ప్రభుత్వాలైనా మారతాయి, అధికారులైనా మారుతారు, కానీ దేవుడు ఇవ్వబడినటువంటి పరిపాలన మాత్రం అది ఎవరు తీసివేయలేరు, తొలగించలేరు. కానీ దేవుని దగ్గర నుండి ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఎవరు తీసివేయలేరు. మీరు చూడండి, ప్రభుత్వాలు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఏదో ఒక రోజు ప్రభుత్వాలు మారుతాయి, పరిపాలనలు మారుతాయి, కానీ దేవుడు మనకి ఇవ్వబడినటువంటి పరిపాలన మాత్రం మారదు. కానీ దేవుడు ఇవ్వబడినటువంటి పరిపాలన కింద మనుషులు నివసించలేకపోతా ఉన్నారు. దేవుడు ఇవ్వబడిన పరిపాలన కాకుండా వేరొక పరిపాలన వీళ్ళంతటి వీళ్ళే పోగు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళంతటి వీళ్ళే ఆ పరిపాలన కింద బతకాలనుకుంటున్నారు. ఈ పరిపాలన దైవ చిత్తమైన పరిపాలన కాదు. ఇది నిజంగా దేవుని యొక్క చిత్తమైన పరిపాలన అంటే కాదు. దేవునికి ఇవ్వబడినటువంటి పరిపాలన వేరే, కానీ మనుషులు నివసిస్తున్నటువంటి పరిపాలన వేరే, వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిపాలన వేరే. వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిపాలన ఏంది అంటే, మీరు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మీరు చూడండి. 12వ వచనం మొదటిగా, తర్వాత 14వ వచనం. మీరు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేనిని ఏలనీయొద్దు అంటున్నాడు? పాపాన్ని ఏలనీయొద్దు అంటున్నాడు. అంటే మనిషి జీవితాల్లో పరిపాలన చేసే కూడా, ప్రభుత్వాలు కాకుండా పరిపాలన చేసే కూడా ఉంటాయా అంటే, హృదయాల్లో పరిపాలన చేసే ఉంటాయి. ఒకటి పరిశుద్ధత, ఒకటి చెప్పండి పాపం. పరిశుద్ధతకు చోటు ఇవ్వట్లా, కానీ పాపానికి మాత్రమే చోటు ఇస్తున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, మీలో పరిపాలన చేయడానికి పాపానికి చోటు ఇవ్వమాట. పాపం ఏం చేయొద్దని చెప్తుంది. పాపాన్ని ఏలనీయకుండా జాగ్రత్తగా ఉండండి. పాపము మనుషులను ఏలనిస్తుంది అంటే బైబిల్ అంటుంది స్పష్టంగా. అవును, పాపం కూడా మనుషుల మీద పరిపాలన చేస్తుంది. మనుషుల మీద పరిపాలన, పాపం చేయటానికి అధికారం ఉందా అంటే అవును. క్రైస్తవ పిల్లలుగా ఉన్నటువంటి మనకి దేవుడు ఇవ్వబడినటువంటి పరిశుద్ధతను కాపాడుకోలేకుండా పాడు చేసుకున్నప్పుడు వాడి హృదయంలో, వాడి దేహం మీద, వాడి సమస్త అధికారం మీద పాపము పరిపాలన చేస్తాయి. ఎప్పుడైతే దేవుడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను మీరిపోతారో, ఎప్పుడైతే దేవుడు ఇవ్వబడుతున్నటువంటి తలాంతును ఉపయోగించుకోరో, అప్పుడు పరిశుద్ధతపై పాపం వాళ్ళ మీద పరిపాలన చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని పిలుచుకుంది పరిశుద్ధతగా, పాపం చేయడానికా? దేవుడు మనల్ని పిలువబడింది పాపం చేయడానికా, పరిశుద్ధతగా ఉండటానికా? పరిశుద్ధతగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంటే నిజంగానే ప్రభుత్వం చేస్తారు పాపం మనుషుల మీద. మీరు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మీరు చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఏం చేయదు? పాపము ప్రభుత్వము చేయదు. ఎప్పుడు ప్రభుత్వం చేయదు? ఎప్పుడు ప్రభుత్వం చేయదు అంటే, పాపం అనేది నిజంగానే మనుషుల మీద పరిపాలన చేస్తారా, ప్రభుత్వం చేస్తారా? మీరు ఒకసారి ఆదికాండము త్వరగా, నేను సమయాన్ని త్వరగా మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. నేను చెప్తా ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదికాండము 3వ అధ్యాయము 11, 12, 13 వచ్చిన. ఆదికాండము 3వ అధ్యాయము 11, 12, 13 వచ్చిన. అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన నువ్వు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినను. చూడండి, దేవుడు ఆదామును అడుగుతా ఉన్నప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నువ్వు నాకు తోటి సహకారిగా ఇవ్వబడినటువంటి స్త్రీ ఉందే, ఆ స్త్రీ ఇచ్చినప్పుడు నేను తిన్నా.
ఆ స్త్రీ నాకు ఇచ్చినప్పుడు నేను తిన్నా అంటున్నారు. వాస్తవానికి మొదటిగా తోటలో ప్రవేశపెట్టింది స్త్రీనా పురుషుణ్ణా? పురుషుణ్ణే. ఆదామును తోటలో నియమింపబడినప్పుడు ఆదాముకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పనిని అప్పగించినప్పుడు పరిశుద్ధతగా తోటలో పని చేస్తా ఉన్నప్పుడు పాపము ఆయన మీద పరిపాలన చేయాల చేసిందా? పాపం అనేది ఆయన మీద పరిపాలన చేయాలి. పాపము ఆయన మీద పరిపాలన చేయకుండా ఉండటానికి పరిశుద్ధత ఆయన మీద కలిగి ఉంది. ఇప్పుడు ఈ పరిశుద్ధతను కలిగి ఉన్నటువంటి ఆయనకు దేవుడు ఒక సహకారిని పంపించాడు. తెలుసుగా మీ అందరికి ఎవరామె? అవ్వ. ఇప్పుడు ఈ సహకారిగా పంపించిన ఆమె కూడా చెప్పాడు, మీరు తోటలో ఏమైనా తినండి, ఏమైనా చేయండి, కానీ నేను మీకు అప్పగించినటువంటి ఒక ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞ మాత్రం మీరు మీరకూడదు. ఇప్పుడు పాపం అంటే జనాలు ఏమనుకుంటారా అంటే దొంగతనము, నరహత్య, వ్యభిచారము, పాపము అనుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పరిశుద్ధతగా బ్రతకండ్రా అయ్యా అని దేవుడు వాళ్ళని తోటలో నియమిస్తే వాళ్ళు పరిశుద్ధతను విడిచిపెట్టి పాపాన్ని వేలనీయటానికి వాళ్ళు ఇష్టపడ్డారండి. వాళ్ళ మీద పాపము పరిపాలన చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. పాపాన్ని ఏలటానికి అనుకూలతగా ఉన్నారు. ఎందుకు వీళ్ళు పాపం విషయంలో అలా ఉన్నారా అంటే చెప్పానుగా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందా? వస్తుంది. చెప్పండి. వస్తుంది. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందా? చెప్పిన మాట వినకపోతే పాపమా? వస్తుంది. పాపం అండి. వ్యభిచారం కన్నా పాపం. చెప్పిన మాట వినకపోతే వ్యభిచారం కన్నా పాపం అండి. ఆజ్ఞ అతిక్రమం పాపం అని బైబిల్ చెప్తా ఉంది. నేనేదో చిన్న మాట లెక్క చేయకుండా పోతానండి అని అనుకోకూడదు. చూడండి, దైవజనులు ఎవరైనా మనకు మంచి పాఠాలను ఉపయోగించేటువంటి వాక్యాలను మనకు అందిస్తూ ఉన్నప్పుడు వాటిని హృదయపూర్వకంగా తీసుకునే వాళ్ళుగా ఉండాలి. చాలామంది ఏమంటారంటే ఆయన చెప్తే నాకు నచ్చదండి, వీళ్ళు చెప్తే నాకు నచ్చదండి అని చాలా మంది చాలా ఎటకారాలు చేస్తూ ఉంటారు. కానీ వాక్యం ఎవరు చెప్పినా అది దేవుని మాట, ఎవరు చెప్పినా అది ప్రభు చిత్తం. చూడండి, ఆదాంలాగా అవ్వలాగా చెప్పమాకండి. వాళ్ళు చెప్తే నేను వినలేదండి అని మనం భూమి మీద అన్నాం అనుకోండి, నీకు ఒక పరిపాలన ఇచ్చాడు దేవుడు, పరిశుద్ధమైనటువంటి పరిపాలన ఇచ్చాడు. ఆ పరిశుద్ధత పరిపాలన కింద నువ్వు బతుకు. కానీ పాపమైన పరిపాలన కింద నువ్వు బతకడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. వీళ్ళు ఆ దేవుని మాట విన్నంతసేపు, ఆ మంచి చెడ్డలు వృక్ష ఫలము తెలియజేయని దాన్ని భుజించినంతసేపు బాగా ఉన్నారు. ఎప్పుడైతే దాన్ని భుజించారో ఏమైంది? పాపం వచ్చేసింది. ఎమ్మటే అనుకోకుండా పాపం అనేది వాళ్ళ హృదయాల్లోనికి వచ్చేసింది. ఇప్పుడు రెండు ఒకే చోట పరిపాలన చేస్తాయా? పరిశుద్ధత పాపము రెండు ఒకే చోట పరిపాలన చేస్తారా? తేనె ఇసుము రెండు కలుపుకొని తినేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడా? తేనెను ఇసుమును రెండు కలుపుకొని తినేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆ రెండు భుజిస్తే బాగానే ఉంటారా? అంటారండి. విషానికి బలం అండి తీపి, అంతే కదా. చాలా మంది ఏమంటారు, ఒరే పాయసం తీసుకున్నప్పుడు తీపి తినకూడదని చెప్తా ఉంటారు కదా. చాలా మంది ఇలా పిచ్చి పొరపాట్లు చేస్తారు. చాలా మంది, కొంతమంది పేస్ట్లని అవని ఇవని ఏ చిన్న చిన్న చేస్తూ ఉంటారు కదా బెదిరించడానికి. ఇప్పుడు అది తిన్నప్పుడు ఏం చేయకూడదంట? స్వీట్ వాడకూడదంట. మీరు చూడండి, చాలా మంది కూడా డ్రింకింగ్ బాటిల్లో థమ్స్అప్ బాటిల్లో, కోకులో ఈ బాటిల్ ఉన్నాయిగా, ఆ బాటిల్లో పేస్ట్ జలగొట్టుకొని తాగిన వాళ్ళు ఉన్నారా పోయారా? పోయారండి. కాబట్టి రెండు ఒక చాటు నిలబడవండి. భౌతికంగానే మనుషుడు తయారు చేసిందే ఒకసారి నిలబడకపోతే దేవుడు అనుగ్రహించినటువంటిది రెండు ఒకే చాటు నిలబడతాయి అనుకోవటము అది అజ్ఞానమా జ్ఞానమా? అజ్ఞానంగా ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా? మళ్ళీ దేవుడికి రిటర్న్ సమాధానం చెప్తున్నారు. ఇదిగో నువ్వు పంపించావే నాతో సహకారిగా ఉండమని, ఆమె ఇచ్చింది, నేను తిన్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి దేవుడు తిన్నమన్నాడా వద్దన్నాడా? ఇప్పుడు పరిపాలన చేయడానికి, దేవుడికి పరిపాలన చేయడానికి వాళ్ళు మనసు ఒప్పుకోవాలా. పాపం పరిపాలన చేయడానికి వాళ్ళు హృదయాలు ప్రేరేపింపబడబట్టే ఏమైంది? గెంటివేయబడ్డారు. ఎక్కడి నుండి? తోటలో నుండి గెంటివేయబడ్డారు. చూడండి, భౌతికంగా చాలా మందికి చాలా ఆలోచనలు వస్తాయి.
అని ఆలోచనలు వస్తాయి, కానీ పరిశుద్ధతను కోల్పోయేంత ఆలోచనలు రాకూడదు. పరిశుద్ధత అనేది దేవుడు ఇవ్వబడింది. ఈ పరిశుద్ధతను స్వీకరించాల్సినటువంటి వాళ్ళే నెట్టి పడవేశారండి దేవుని మాటను. బైబిల్ అదే కదా అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. భౌతికమైన మరణమా ఆదాముకి అవ్వకు వచ్చింది? ఆత్మ సంబంధమైన మరణమా? ఆత్మ సంబంధమైన. భౌతికంగా బతికే ఉన్నారు వాళ్ళు, భౌతికంగా బాగానే ఉన్నారు, పిల్లలు కన్నారు, భౌతికంగా అభివృద్ధి అయ్యారు, కానీ ఆత్మికంగా చచ్చిపోయారు. చెప్పండి, ఆత్మికంగా చనిపోయారు. ఆత్మికంగా చనిపోతారండి. పాపం అనేది పరిపాలన చేయడానికి మనం ఇష్టపడ్డప్పుడు, పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండటానికి, పరిశుద్ధులుగా మనం పిలువబడినప్పుడు పరిశుద్ధతను కోరుకునేటువంటి గుంపులు మనం ఉండాలండి. అలా కాదండి, ఎలాగైనా ఉండొచ్చు అంటే ఎలాగైనా ఉండటానికి ఆ దేవుడు మనల్ని పిలుచుకుంది. అవునండి, పరిశుద్ధులుగా ఉండటానికి. అవునా? కాదండి, యేసుక్రీస్తు వారు వచ్చింది ఎలాగైనా ఉండొచ్చు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమీ లేదు అని అదే అంటాడు కదా, నేను పాపుల్ని ఎతికి రక్షించడానికి వచ్చా భూమి మీదకి, నీతిమంతుల కోసం నేను రాలా. వాళ్ళు శాస్త్రులు పరిచయాలు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు, ఎవడైతే అనారోగ్యంగా ఉంటాడో వాడికే వైద్యుడు అవసరం. రోగం ఉన్నవాడికే కదా, ఇప్పుడు జబ్బు ఉన్నోడే కదా హాస్పిటల్కి పోయేది. ఆనందంగా ఉండి తిరిగేవాడు పోయి హాస్పిటల్ కాడికి పోయి బెడ్ మీద పనుకున్నాడు అనుకో, డాక్టర్ అన్ని పరిశోధనలు చేసి రే బుద్ధి ఉందా లేదురా వచ్చి నువ్వు ఇక్కడ కొనుక్కున్నావు మాయ రోగం అని కాను అంటాడండి. అదే అనారోగ్యంగా ఉన్నవాడు పోయి పనుకున్నాడు అనుకోండి, సరిగా ట్రీట్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా తిను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మందులోడు అని చెప్తాడు. అదే కదా చెప్పేది. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని మార్గాల్లో పోతా ఉన్నప్పుడు కొన్ని మార్గాలు వస్తూ ఉంటాయి. మార్గాలకు పరిపాలన చేసే అవకాశాలు ఇవ్వకూడదు. మార్గాలకు పరిపాలన చేసే అవకాశం ఇస్తే ఆత్మీయంగా నువ్వు నిజంగా చచ్చిపోతావు. కీర్తన కూడా పాడతారుగా, ఏమని జీవించుచున్నాను పేరు ఉన్నది మృతుడువే, కానీ నువ్వు మృతుడివే. మనం బ్రతికి ఉంటాం, భౌతికంగా బ్రతికి ఉంటాం, అభివృద్ధి అవుతాం, అంతా ఉన్నాగా ఉంటుంది, చేసిన పని అంతా సఫలం అవుతుంది, కానీ ఆత్మీయంగా మాత్రము చనిపోయిన వారం అండి. ఆత్మీయంగా మనం చనిపోయిన వారు. ఎందుకు ఆత్మీయ స్థితిలో మనం చనిపోయిన వారం అంటే బైబిల్ అంటుంది, ఒరే అబ్బాయి నువ్వు వ్యభిచారం దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, ఆజ్ఞ అతిక్రమించిన పాపమే. ఇశ్రాయేలు ప్రజలు అదే కదా చేసింది. మోసే నేను పోయి దేవుని యొద్ద నుండి మీకు ఏదో తీసుకొని వస్తా, మీరు లోపు మత్స్యంగా ఉండండిరా అబ్బాయి అని చెప్పిపోతే ఆయన వచ్చేటప్పటికల్లా ఒరి మోసే నేను ఉన్నాడో పోయాడో అసలు ఎవడికి తెలియదు. కాబట్టి మనం అర్జెంటుగా దేవుణ్ణి సేవించాలా. భక్తి వచ్చేసింది ఏమంటే వాళ్ళ హృదయాల్లోనికి. మనకు దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక ఆకారం ఉండాలి. కాబట్టి అందరి దగ్గర ఉన్న బంగారాలు వెండి మొత్తం తీసి ఇవ్వండి, కొలిమిలేసి పెద్ద దూడని చేద్దాం అనుకున్నారు. చూడండి, వాళ్ళ భక్తి భౌతికంగా చూపించారు. వాళ్ళు ఆత్మికంగా ఏమో దేవుడు మోసేతో ఉన్నాడు, మోసేను బట్టి వాళ్ళు దేవుడు చేస్తున్న ప్రతి పనులు చూస్తున్నాడు మోసే ద్వారా. కానీ మోసే ద్వారా చూస్తున్నటువంటి జనాంగాలు ఏమయ్యారంటే అకస్మాత్తుగా వాళ్ళకి భక్తి వచ్చేసిందండి. ఎలాంటి భక్తి వచ్చింది వాళ్ళకి? ఆత్మీయంగా ఎదిగే భక్తి రాదు వాళ్ళకి, ఆత్మీయంగా చచ్చే భక్తి వచ్చిందండి. బైబిల్ అంటుంది కదా, నేను తప్ప మీకు దేవుడు ఉండకూడదు భూమి మీద ఆకాశం ఎక్కడైనా సరే, నేను తప్ప మీకు ఏరే దేవుడు అనేవాడే ఉండకూడదు అని దేవుడు చెప్పాడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈలోపు ఒక దూడనిస్తే పోలా, ఒక ఆకారం ఇస్తే పోలా అని చెప్పి అన్ని బంగారాలను వెండిలునండి. దేవుడు వెండులకి బంగారాలకు పడిపోతాడండి? మనుషుడైతే పడిపోతాడులే, 1 లక్ష 2 లక్షలు ఇచ్చి ఆశ చూపిస్తే ఎమ్మటే పడిపోతాడు. సంఘం పేరు ఇది వద్దురబ్బాయి ఇంకోటి పెట్టన్నా కూడా 3 నిమిషాల్లో మార్చి పడేస్తాడు. నువ్వు ఈ బోర్డు వద్దురబ్బాయి, నీకు నెలకి కొన్ని డాలర్స్ పంపిస్తాం రబ్బాయి, నువ్వు ఆ పేరు మార్చుకో అంటే ఏం చేస్తారు? బోర్డు మార్చేస్తారండి. ఇప్పుడు చాలా మంది యొక్క స్థితి ఇదే. భౌతికంగా సంఘాలు అభివృద్ధి అవుతా ఉన్నాయి, భౌతికంగా విస్తారంగా ధనం వస్తూ ఉంది, కానీ ఆత్మీయంగా వాళ్ళని బలపరచలేకపోతా ఉన్నారు సార్. చాలా మంది ఆత్మీయంగా బలపరచలేకపోతున్నారు. ఎందుకు ఆత్మీయంగా వాళ్ళు బలపరచలేకపోతా ఉన్నారంటే వాళ్ళు పాపం చేయడానికి దాసులు అవుతున్నారు.
ఎట్లా? వ్యభిచరిస్తా కాదు, దొంగతనం చేస్తా కాదు, నరహత్య చేస్తా కాదు, దేవుని యొక్క మాటను కాక వేరొక మాటను వీళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు అదేగా వాళ్ళు చేసింది. అవాదం చేసిన పని ఏంది? వ్యభిచరించారా, దొంగతనం చేశారా, నరహత్య చేశారా, పొరుగు వాడిది ఏమన్నా లాక్కున్నారా, ఏం చేయాలి? కానీ ఏం చేశారు వీళ్ళంటే ఆజ్ఞాతిక్రమం. చెప్పిన మాట వినకపోవటమే చెప్పండి పాపం. ఇప్పుడు చెప్పిన మాట వినకపోవటం వలనే వీళ్ళు పాపములో పడ్డారు. ఆత్మీయంగా చెప్పండి చచ్చారండి. తెలుగులో చచ్చారు. ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. ఎందుకు వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారంటే దేవుడు అండి, ప్రత్యక్షంగా దేవుడు చెప్పాడు వాళ్ళకి. కానీ దేవుని మాటను కూడా తునీకరించే వాళ్ళు లేరైనా ఆయన స్వహస్తాలతో నియమించబడినటువంటి ఆయన చేతులతోని తోట నుండి బయటికి నెట్టేసే స్థితికి తెచ్చుకున్నారండి. దేనికి? చాలాసార్లు మనం ఎన్నిసార్లు తోయబడాలి? అప్పుడు మనం ఎన్నిసార్లు సంఘాల నుండి తోయబడాలండి? మనం భౌతికంగా అభివృద్ధిగానే ఉంటాం, కానీ ఆత్మీయంగా అభివృద్ధిలేమి కనబడవు మనకి. మీరు ఒకసారి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3:4 చూడండి ఒకసారి. త్వరగా నేను తొందరగా ముగిస్తాను. 30 నిమిషాలు కానీ నాకు చెప్పండి. పాపము చేయువాడు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. బైబిల్ చెప్తుందా నేను చెప్తున్నాను? ఏమని చెప్తుంది? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు వీళ్ళు దేనికి దాసులయ్యారు? పాపమునకు దాసులయ్యారు. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. చెప్పిన మాట వినకపోవటమే పాపం అని చెప్తుంది బైబిల్. కానీ వీళ్ళ విషయాల్లో అలాగుంటే మనము భౌతికంగా ఎలా ఉన్నాం, ఆత్మీయంగా ఎలాగున్నాం? భౌతికంగా అయితే బాగానే ఉన్నాం, ఆరోగ్యం బాగానే ఉంది, మంచి డ్రెస్సులు వేస్తున్నాం, మంచి చక్కగా భోజనం చేస్తున్నాం, మంచి నిద్రలో పోతా ఉన్నాం, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు, మంచిదే. కానీ ఆత్మీయంగా ఏముందండి? ఆత్మీయంగా ఏముంది చెప్పండి? ఆత్మీయంగా ఏముందండి? ఆత్మీయంగా బలపడే స్థితి లేదండి. నువ్వు ఆత్మీయంగా బలపడితే, అందుకే తిమోతితో పౌలు అంటాడు, నీ అభివృద్ధి తేటగా ఇతరులకి, నీ అభివృద్ధి ఏం చేయమన్నాడు? ఇతరులకి తేటగా కనపరచు. నేను నీకేది చూపించానో, ఏది చేశానో, నేర్పినటువంటి నేర్పరత ఏది ఉందో అది నువ్వు జనాలకు కూడా చూపించు. అంటే ఎలా అంటే చాలా మంది అంటారు భక్తి విషయాల్లో బాగా ఉంటారు, చాలా మంది భక్తి విషయాల్లో చాలా బాగుంటారు, కానీ పరిశుద్ధతకు వచ్చేటప్పటికల్లా కొన్ని మార్పులు తగ్గుతాయి. అవునండి, భక్తి విషయాల్లో మేము చాలా ఇష్టం అండి, మంచి స్టాంప్ అండి మాకు అనుకుంటారు. కానీ చాలా మంది భక్తి జీవితాల్లో అలాగే ఉంటాం, కానీ ఆత్మీయ స్థితికి వచ్చేటప్పటికల్లా చనిపోతామండి, ఆత్మీయంగా చనిపోతాం. పరిశుద్ధత లేని కూడా చోట, పాపం ఉన్న చోట పరిశుద్ధత అంటే అదండి ఉండదు. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, పాపము మనుషుల మీద ప్రభుత్వాలు చేస్తారా అంటే చేస్తారు. ఇప్పుడు అవాదమే చేసిందా చేయలేదా? పాపము వాళ్ళిద్దరి మీద పరిపాలన చేసిందా చేయలేదా? చేసిందండి. ఎందుకు చేస్తుంది అంటే, పాపమును ప్రభుత్వము చేయనివద్దు, ఏలనివద్దు. ఎప్పుడు వెళ్తుంది అంటే, ఎప్పుడైతే దేవుని కోసము బ్రతకమో, ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఎదుగుదల ఉండదో, ఎప్పుడైతే మన స్థితిని మర్చిపోతామో, అందుకే కదా నువ్వే స్థితిలో ఉన్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు గుర్తు తెచ్చుకో. నీ స్థితిని మర్చిపోమాక, ఆ మొదటి క్రియను చేయి. మరలా నువ్వు ఈ స్థితి నువ్వు ఏదుందో అది గుర్తు తెచ్చుకొని మరలా నువ్వు మొదటి క్రియను చేయమని చెప్తాను బయట. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మొదటి క్రియను విడిచిపెట్టి కడవరి క్రియను పట్టుకుంటున్నామండి. బాప్తిసం పొందితే చాలండి, ఇంక పరలోకానికి పోయినట్టే. ఇదేగా చాలా మంది ఆలోచన. బాప్తిసం పొందితే చాలు పరలోకానికి పోయినట్టే. బాప్తిసం పొందితేనే పరలోకానికి పోతావా? బాప్తిసం పొందిన తర్వాత కొన్ని ఉంటాయండి,
పత్యాలు ఉంటాయి. కొన్ని ఉంటాయి. అందుకే శిష్యులకి యేసుక్రీస్తు వారేమో భూమి మీద ఆయన తిక్కలైనని చెప్పలే వాళ్ళకి ఆయనకి ప్రార్థన నేర్పిస్తా ఏం చెప్తాడంటే ఆయన సోదరు పాపం రాకుండా ఉండటానికి బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు ప్రార్థనలో ఉన్నారండి. ఎన్ని రోజులు? 40. ఇప్పుడు వీళ్ళు చేసే కాదులే, ఈ 40 రోజులు కాదు. ఈ 40 రోజులు వేరు, ఆ 40 రోజులు వేరు. ఆయన ఏం తినలేదు. ఆయన కనీసము ఉమ్ము కూడా మింగలేదండి, మంచినీళ్ళు కూడా తాగల. వీళ్ళు చేసేది పాలు రొట్టెలు అట్టికాయలు, డజన్ అట్టికాయలు తాగలే అవుద్దండి. ఈ 40 రోజులు కాదు ఆయన చేసింది. ఈయన చేసింది ఈ 40 రోజులు కాదు, కానీ ఆయన చేసింది ఏ 40 రోజులు అంటే భౌతికంగా ఎవరికి శరీరాన్ని దాల్చిన వాడికి ఎన్ని కోరికలు ఉంటాయో అన్ని కోరికలు ఉంటాయి. కానీ నేను అవి జయించాలని ఏం చేశాడంటే ఏకముగా పోయి ఏకాంతముగా పోయి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత అపవాది వచ్చింది కదా ఆయన దగ్గరికి వచ్చి, మీ అందరికీ తెలుసు కదా సంభాషణ. ఇప్పుడు నేను భౌతికంగా అభివృద్ధిని కోరుకుంటున్నాడా, ఆత్మీయంగా అభివృద్ధిని కోరుకుంటున్నాడా? భౌతికంగా కాదండి, భౌతికంగా కాదు. భౌతికంగా అభివృద్ధిని కోరుకునేవాడైతే పోయి 40 రోజులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులు కూడా చెప్తారు, కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా ఉండటానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడటానికి పాపము ప్రభుత్వాలు చేస్తుంది, ఏలుబడి చేస్తుంది, కానీ మీరు మాత్రము మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎలా మెలకుగా ఉండాలో ప్రార్థన చేసి, ఎలా ప్రభుత్వాలు చేయకుండా ఉండటానికి ప్రార్థన చేయాలా అంటే, బహుశా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా పాపం అనే ప్రభుత్వాలు రావచ్చు. ఏవు భార్య నోటి ద్వారా పాపం అనే ప్రభుత్వం వచ్చింది. ఒకటి, దేవుడిని దూషించు, నీ దేవుడిని నువ్వు దూషించి చచ్చిపో. పరిపాలన చేయడానికి వచ్చిందండి అపవాది ఏవు మీద. ఏవేమంటున్నాడు? మూర్ఖురాలా, అమ్మా నువ్వు మూర్ఖురాలాగా మాట్లాడమాక, నువ్వు నోరు మూసుకో అని చెప్తున్నాడు ఏవు. ఎందుకు తెలుసండి, భక్తి జీవితంలో ఉంటే ఎవరి సూచిక క్రియలు ఎలా ఉంటాయో, దేని ప్రభావం ఎలా ఉంటుందో అర్థమవుతామని. కానీ పాపం అనే ప్రభుత్వం కింద ఉన్నాం అనుకో, అయ్యేం అర్థమవు. అన్నీ వగేరా అన్నీ సమానం, అంతా ఢిల్లీ బజార్. ఏమవుతుంది? ఏ వస్తువుని పదే ఏం చేసినా ఏమవుతుంది? పాపం అనే ప్రభుత్వం కింద ఉంటే, కానీ పాపం అనే ప్రభుత్వం కింద ఉండకుండా మనం ఉండటానికి కొంతమందిని మాదిరిని పెట్టాడండి దేవుడు. కొంతమంది మాదిరిని పెట్టాడు. తన స్వహస్తాలతో నియమింపబడినటువంటి ఆదాముని నెట్టేశాడంటే మనం ఎంతటి వాళ్ళమండి చెప్పండి? ఎంతటి వాళ్ళం మనం అంటే, ఆయన పాపుల్ని పరిశుద్ధిగా చేయగలడు, పరిశుద్ధుల్ని పాపులుగా చేయగలడు. మంచిది. పాపుల్ని ఎట్లా చేస్తాడు చెప్పండి? పాపులు పరిశుద్ధిగా చేయగలడు అన్నారు, ఓకే మంచిదే, చేయగలడు, చేస్తాడు. సౌలుని చెప్తారు ఒకవేళ అయితే పౌలుగా ఉన్నాయని, సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడు, పాపి, ఓకే మంచిది, ఆయన ఓకే. మరి పరిశుద్ధలో ఉన్నవాడిని పాపానికి ఎలా నెట్టేస్తాడు? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, పాపం అనే బంధకాల్లో మనం ఉన్నప్పుడు, పాపం అనే తెరలో మనం ఉన్నప్పుడు, పాపం అనే అంధకారమైనటువంటి లోయలో మనం ఉన్నప్పుడు, పాపానికి దాసులమైనప్పుడు, పాపం మన హృదయాల్లో నింపుకున్నప్పుడు, పాపం అనేది మనలో ఆవరించుకుంటా ఉన్నప్పుడు, పాపమునకు మనము స్వతంత్రమైనప్పుడు, పాపం మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, పాపానికి మనము ప్రధాన కారణంగా మనం నిలబడినప్పుడు పరిశుద్ధులను కూడా చెప్పండి పాపత్వానికి అప్పచెప్తాడండి. ఫస్ట్ మనసుకు అప్పచెప్తాడు. ఇంకా ఫస్ట్ మనసుకు అప్పచెప్పిన తర్వాత మరలా తీసుకోవడానికి లేదు. ఆయన పరిశుద్ధుడు కదండి, మరి ఫస్ట్ మనసుకి ఎందుకు అప్పచెప్తాడండి? అప్పచెప్తాడండి. ఇప్పుడు అప్పచెప్పాడు కదా, చేయకూడదు అన్న పని ఏది ఉందో అది చేసినప్పుడు అప్పచెప్పాడా లేదా? చెప్పాడు. కానీ మనం ఏం చేయాలి అంటే మెలుకు కలిగి ఉండాలండి. మెలుకు కలిగి ఉండాలి. పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే మెలుకు కలిగి ఉండాలి దేవుని పిల్లలు. మరి ఈ మెలుకు అనేది ఎందుకంటే అంటే పాపం చేస్తే అని మనం ఆలోచన చేస్తే, పాపం చేస్తే ఏమవుతుందో మనం చూసాం. మీరు ఒకసారి
మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. త్వరగా మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మనుషులందరికీ ఇవ్వబడుతున్నటువంటి జ్ఞానం ఒకటే, తెలివి ఒకటే, 5:17 భక్తి ఒకటే, నీతి ఒకటే. దుర్నీతియు పాపము, సకల దుర్నీతియు పాపము. అయితే మరణము కాని పాపము కలదు. మరణము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదుము. ఎవరు? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో పాపము చేయుడని మనము ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టనివాడు తన్ను భద్రము చేసుకును కదా. పుట్టినవాడు తనను భద్రము చేసుకును కదా. కనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. మనము సత్యమంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుని వచ్చి వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఎవరు ఎందున్నాము? సత్యవంతుని ఎందున్నాము. ఆయన నిజమైన దేవుడును, నిత్య జీవనై ఉన్నాడు. చాలు. ఇప్పుడు ఎవరంటైనా నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఇప్పుడు నిత్య జీవానికి మార్గమై ఉన్నప్పుడు నిత్యత్వానికి చేరాలంటే భూమి మీద ఏ విడిచిపెట్టాలి? పాపం అంటే వ్యభిచరించట్లేదులే, ఎవడైనా గర్వంగా మాట్లాడొచ్చానే, ఏముందిలేయా, వాక్యం వినేది ఏముందిలేయా అనే, ఏముందిలేయా ఆ బోధకుడిది ఏముందిలేయా అనే, ఏమండి అంతేనా? కాదు. అది చెప్పటంలో బైబిల్ ఏమంటుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు పాపము మరణమును తీసివేయటానికి పరలోకం నుండి మన కోసం ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14 వచ్చి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14 వచ్చి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎప్పుడండి? పాపమును ప్రభుత్వము చేయకుండా ఉన్నప్పుడు ఆయన మహిమను కనుగొంటాం. ఓకే, సమయం అయిపోయింది. పాపమును ప్రభుత్వము చేయకుండా ఉన్నప్పుడు కనుగొని ఉంటాం. ప్రియ దేవుని పిల్లల, చివరిగా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. 14:23 చివరిగా. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలంగా కానిది ఏదో అది పాపం. విశ్వాసం మూలంగా కానిది ఏది పాపం. విశ్వాసం మూలంగా చేసేదండి. పాపం అనేది విశ్వాసం మూలంగా చేసేది. విశ్వాసం మూలంగా చేస్తే అది ప్రభుత్వం చేసినా మంచిదే కదా. అది పాపం అనేది ప్రభుత్వాన్ని చేయడానికి మనుషులు ఎందుకు దాని మీద ఆధారపడి ఉన్నారంటే, భూమి మీద సర్వ యొక్క మానవాళి యొక్క జీవితాలు అపవాది చేతికి అప్పగిస్తున్నారండి. ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది చేతికి అప్పగిస్తున్నారు. ఆ అపవాది ఎలా ఉన్నాయంటే గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తా ఉన్నా. ఇప్పుడు అవును ఆదాము నిర్దక్షిణంగా మింగేసిందండి. అసలు ఇది మీరు తింటే చావనే ఒక పరిపాలన వచ్చేసింది వాళ్ళకి. దేవుడు ఇవ్వబడిన పరిపాలన కాకుండా ఇంకో పరిపాలన వచ్చింది. ఇది మీరు తింటే నిజంగా చావనే చావరు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి.
70 సంవత్సరాలు వచ్చేదాకా 80 సంవత్సరాలు వచ్చేదాకా మీకు ఆయుష్ అలాగే ఉంటుంది, ఆరోగ్యం అలాగే ఉంటుంది. ఇదిగో నా కాడ ఒక మందు ఉంది, ఈ మందు తీసుకొని వాడండి అని చెప్పారు అనుకో, ఎంతమంది వాడుకొని ఉంటారు? ఎంతమంది వాడుకొని ఉంటారండి? అందరూ వాడతారు. ఎందుకు? అది అబద్ధం కాబట్టి. అది అబద్ధం కాబట్టి అందరూ వాడతారు, నమ్ముతారు. కానీ ఈ అపవాది కూడా ఏమంటుంది అంటే, మీరు చావనే చావరు. భౌతికంగా చావలా, ఆత్మీకంగా చెప్పండి, ఆత్మీకంగా చచ్చిపోయారండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, పాపమున ప్రభుత్వం మన మీద చేయనివద్దు. ప్రభుత్వం చేయటానికి ఆస్వాదించి స్వీకరించిన వాళ్ళు ఏమయ్యారు? ఆత్మీయంగా చచ్చిపోయారు. మనం ఆత్మీయంగా చనిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అందరూ మనమందరం భౌతికంగా కాదు ఆత్మీయంగా కూడా ఎదుగుదలలో మనందరం ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధతో మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.